ఓం శాంతి. మురళీ డేటు 3/1/2025. మధురమైన పిల్లలు, నిరాకారుడైన తండ్రి మీకు తమ మతాన్నిచ్చి ఆస్తికులుగా తయారు చేస్తారు. ఆస్తికులుగా అయితేనే మీరు తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకోగలరు. ప్రశ్న: అనంతమైన రాజ్యాన్ని ప్రాప్తింప చేసుకునేందుకు ఏ 2 విషయాల పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి? జవాబు: చదువు, సేవ. సేవ చేయటానికి లక్షణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. ఈ చదువు చాలా అద్భుతమైనది. దీని ద్వారా మీరు రాజ్యాన్ని పొందుతారు. ద్వాపర యుగం నుండి ధనాన్ని దానం చేయటం ద్వారా రాజ్యం లభిస్తుంది. కానీ ఇప్పుడు మీరు చదువు ద్వారా రాకుమారులు, రాకుమారీలుగా అవుతారు. పాట: మా తీర్థాలు అతీతమైనవి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఈ పాటలోని ఒక వాక్యాన్ని విన్నారు. ఇంట్లో కూర్చుని గుప్తంగా ముక్తిధామానికి చేరుకోవడమే మీ తీర్థయాత్ర. ప్రపంచంలోని వారి తీర్థయాత్రలు సాధారణమైనవి, మీది అతీతమైనది. మనుష్యుల బుద్ధియోగం అయితే సాధు సత్పురుషులు మొదలైన వారి వైపు ఎంతగానో తిరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీకు కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేయాలని ఆజ్ఞ లభిస్తుంది. వారు నిరాకారుడైన తండ్రి. భగవంతుడిని నిరాకారుడిగా నమ్మేవారందరూ నిరాకారి మతానికి చెందినవారని కాదు. ప్రపంచంలో మంత్రతంత్రాలు అయితే ఎన్నో ఉన్నాయి కదా. ఈ ఒక్క నిరాకారి మతాన్ని నిరాకారుడైన తండ్రి ఇస్తారు. దీని ద్వారా మానవులు ఉన్నతోన్నతమైన పదవి అయిన జీవన్ముక్తిని మరియు ముక్తిని పొందుతారు. ఈ విషయాల గురించి ఏం తెలియదు. మేము నిరాకారుని నమ్ముతాము అని ఊరికే అలా అనేస్తారు. అనేకమైన మతాలు ఉన్నాయి. సత్యయుగంలో అయితే ఒకే మతం ఉంటుంది. కలియుగంలో అయితే అనేక మతాలు ఉంటాయి, అనేక ధర్మాలు ఉంటాయి, లక్షలాది కోట్లాది అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క మతం. ఇక్కడ పిల్లలైన మీకు ఉన్నతోన్నతంగా తయారయ్యేందుకు ఒకే ఒక్క తండ్రి ఉన్నతోన్నతమైన మతాన్ని ఇస్తారు. మీ చిత్రాలు చూసి ఎంతోమంది అడుగుతారు, మీరు తయారు చేసింది ఏమిటి, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి, మీరు చెప్పండి. ఇది రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా మనం ఆస్తికులుగా తయారవుతాం. ఆస్తికులుగా అవ్వటం ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. నాస్తికులుగా అవటం వల్ల వారసత్వాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీ పని నాస్తికులను ఆస్తికులుగా తయారు చేయటం. ఈ పరిచయం మీకు తండ్రి నుండి లభించింది. త్రిమూర్తి చిత్రం అయితే చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు అయితే తప్పకుండా కావాలి కదా. బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞం నడుస్తుంది. ఇది చాలా పెద్ద యజ్ఞం. మొట్టమొదట అర్థం చేయవలసింది ఏంటంటే, ఉన్నతోన్నతమైన వారు తండ్రి. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. వారితో తండ్రి అంటున్నారు, వారసత్వం కూడా రచయిత అయిన తండ్రి నుండే లభిస్తుంది, రచన నుండి అయితే లభించదు. అందుకే ఈశ్వరుని అందరూ స్మృతి చేస్తారు. వాస్తవానికి తండ్రే స్వర్గ రచయిత. మరియు వారు భారత్లోనే వస్తారు, వచ్చి ఈ కార్యాన్ని చేస్తారు. త్రిమూర్తి చిత్రం అయితే చాలా మంచి వస్తువు. వారు బాబా, వీరు దాదా. బ్రహ్మ ద్వారా బాబా సూర్యవంశాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ విక్రమలు వినాశనం అవుతాయి. లక్ష్యము ఉద్దేశ్యము పూర్తిగా ఉంది. అందుకే బాబా బ్యాడ్జీలను కూడా తయారు చేయిస్తారు. చాలా చాలా క్లుప్తంగా 2 మాటల్లో మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. తండ్రి నుండి క్షణంలో వారసత్వం లభించాలి కదా.
తండ్రి స్వర్గ రచయిత. ఈ బ్యాడ్జీలు చాలా మంచివి, కానీ చాలా దేహాభిమానంలో ఉన్న పిల్లలు వీటిని అర్థం చేసుకోరు. వీటిలో జ్ఞానం అంతా ఉంది, ఒక్క సెకండ్కు సంబంధించింది. బాబా వచ్చి భారత్నే స్వర్గంగా తయారు చేస్తారు. కొత్త ప్రపంచాన్ని తండ్రియే స్థాపన చేస్తారు. ఈ పురుషోత్తమ సంగమ యుగం కూడా మహిమ చేయబడి ఉంది. ఈ జ్ఞానం అంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. కొందరికి యోగం ఉంటే జ్ఞానం ఉండదు, ధారణ జరగదు. సేవ చేసే పిల్లలకి జ్ఞానధారణ బాగా జరుగుతుంది. తండ్రి వచ్చి మనుష్యుల్ని దేవతలుగా తయారు చేసే సేవ చేస్తుంటే పిల్లలు ఏ సేవ చేయకపోతే వారు ఇంక దేనికి పనికొస్తారు? వారి తండ్రి హృదయాన్ని ఎలా అధిరోహించగలరు? బాబా చెప్తున్నారు, రావణ రాజ్యం నుండి అందరినీ విడిపించడమే డ్రామాలో నా పాత్ర. రామరాజ్యము మరియు రావణ రాజ్యం గురించి భారత్లోనే చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాముడు ఎవరు అది కూడా వారికి తెలియదు. పతిత పావనుడు, భక్తులందరి భగవంతుడు ఒక్కరేనని మహిమ చేస్తారు. కనుక ఎవరైనా లోపలికి వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. మనిషిని బట్టి అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి వచ్చేదే అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇవ్వడానికి. వారికి తన శరీరం అంటూ ఏదీ లేనప్పుడు మరి వారసత్వాన్ని ఎలా ఇస్తారు? నేను ఈ బ్రహ్మ తనువు ద్వారా చదివించి రాజయోగాన్ని నేర్పించి ఈ పదవిని ప్రాప్తింప చేయిస్తానని స్వయం తండ్రే అంటున్నారు. ఈ బ్యాడ్జీలో ఒక్క సెకండ్లో అర్థం చేయించే వివరణ ఉంది. ఇది ఎంత చిన్న బ్యాడ్జీ, కానీ అర్థం చేయించేవారు మంచి దేహీ అభిమానులయ్యి ఉండాలి. అలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. అంతగా ఎవరూ కష్టపడలేకపోతున్నారు. అందుకే తండ్రి అంటున్నారు, మొత్తం రోజంతట్లో మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని చార్ట్ పెట్టుకోండి, చూసుకోండి. రోజంతా ఆఫీసులో పనిచేస్తూ స్మృతిలో ఉండాలి. కర్మనైతే చేయవలసిందే. ఇక్కడ యోగంలో కూర్చోబెట్టి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఆ సమయంలోనైతే కర్మలేమీ చెయ్యరు, కానీ మీరు కర్మలు చేస్తూ స్మృతిలో ఉండాలి. లేకపోతే కూర్చోవడమే అలవాటైపోతుంది. కర్మలు చేస్తూ స్మృతిలో ఉన్నప్పుడే కర్మయోగిలుగా నిరూపించబడతారు. పాత్రనైతే తప్పకుండా అభినయించాలి. ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది. కొందరు చార్టును కూడా సత్యతతో వ్రాయరు. కొందరు అరగంట, పావుగంట స్మృతిలో ఉన్నాము అని వ్రాస్తారు. అది కూడా ఉదయమే స్మృతిలో కూర్చుంటూ ఉండకపోవచ్చు. భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేచి కూర్చుని రాముని మాలను జపిస్తారు. అలాగా నా సమయంలో అదే ధ్యాసలో నిమగ్నమై ఉంటారని కూడా కాదు. ఇతర సంకల్పాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. తీవ్ర భక్తుల బుద్ధి కాస్త నిలుస్తుంది. ఇదైతే అజపా జపము. ఇది కొత్త విషయం కదా. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది, కానీ శ్రీకృష్ణుని పేరు వేయడం వల్ల వారు శ్రీకృష్ణుని తలుచుకుంటారు. ఏమీ అర్థం చేసుకోరు. బ్యాడ్జీ తప్పకుండా మీతో పాటు ఉండాలి. తండ్రి బ్రహ్మ తనువు ద్వారా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మేము ఆ తండ్రి పట్ల ప్రీతి పెట్టుకుంటాము అని చెప్పండి. మనుష్యులకైతే ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ జ్ఞానము లేదు. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ త్రిమూర్తి శివుని చిత్రం అన్నిటికంటే ముఖ్యమైనది. తండ్రి మరియు వారసత్వం. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం అయితే చాలా సహజం. ప్రదర్శన ద్వారా ప్రజలైతే లక్షల్లో తయారవుతూ ఉంటారు కదా. రాజులు కొద్ది మందే ఉంటారు, కానీ వారి ప్రజలైతే కోట్ల సంఖ్యలో ఉంటారు. ప్రజలు ఎంతోమంది తయారవుతారు. ఇకపోతే రాజులను తయారు చేయడానికి పురుషార్థం చేయాలి. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో వారు తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. కొందరు పిల్లలకు సేవ చేసే అభిరుచి కొంతమంది పిల్లలకి సేవ చేసే అభివృద్ధి చాలా ఉంది.
మాకు తినడానికి ఉంది కదా, ఉద్యోగం వదిలేసి సేవ చేయనా అని అడుగుతారు. బాబాకు చెందిన వారిగా అయిపోతే ఇక శివబాబా పాలనే తీసుకుంటారు. కానీ బాబా అంటారు, నేను వానప్రస్థావస్థలో ప్రవేశించాను కదా, మాతలు కూడా యుక్త వయసులో ఉంటే ఇంట్లో ఉంటూ 2 సేవలను చెయ్యాలి. బాబా ప్రతి ఒక్కరి పరిస్థితులను చూసి సలహా ఇస్తారు. వివాహము మొదలైన వాటికి అనుమతి ఇవ్వకపోతే గొడవైపోతుంది. అందుకే ప్రతి ఒక్కరి లెక్కాచారాలను చూసి సలహా ఇస్తారు. కుమారులకైతే మీరు సేవ చెయ్యొచ్చు, సర్వీస్ చేసి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్తారు. లౌకిక తండ్రి నుండి మీకు ఏం లభిస్తుంది? దుమ్ము ధూళి, అదంతా మట్టిలో కలిసిపోవలసిందే. రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది. కొందరు తమ ఆస్తికి తమ పిల్లలు వారసులు అవుతారని భావిస్తారు, కానీ లభించేదేమీ లేదు. మొత్తం ఆస్తి అంతా బూడిదలో కలిసిపోతుంది. తర్వాత తరాల వారు తింటారని వారు భావిస్తారు. ధనవంతుల ధనం అంతమవడంలో పెద్ద సమయం ఏమీ పట్టదు. మృత్యువైతే ఎదురుగానే నిలబడి ఉంది. ఆ వారసత్వాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. పూర్తిగా అర్థం చేయించగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సేవ ఎక్కువగా చేసేవారు ఉన్నత పదవిని పొందుతారు. కావున వారిపై గౌరవం కూడా ఉండాలి. వారి నుండి నేర్చుకోవాలి. 21 జన్మల వరకు గౌరవించవలసి ఉంటుంది. వారు స్వతహాగా తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు కనుక వారికి అంతటా గౌరవం లభిస్తుంది. అది వారు స్వయము అర్థం చేసుకోగలరు. ఏది లభిస్తే అది మంచిదని భావిస్తారు, అందులోనే సంతోషపడతారు. అనంతమైన రాజ్యం కొరకు చదువు మరియు సేవ పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. ఇది అనంతమైన చదువు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది కదా, ఈ చదువు ద్వారా ఇక్కడ మీరు చదువుకుని యువరాజులుగా అవుతారు. మనుష్యులు ఎవరైనా ధనాన్ని దానం చేస్తే రాజుల వద్ద లేక షావుకారుల వద్ద జన్మ తీసుకుంటారు, కానీ అది అల్పకాలికమైన సుఖం. కావున ఈ చదువు పట్ల చాలా అటెన్షన్ పెట్టాలి. సేవ పట్ల తపన ఉండాలి. నేను మా ఊరికి వెళ్ళి సర్వీస్ చెయ్యాలి, దానివలన చాలామంది కళ్యాణం జరుగుతుంది అని తపన ఉండాలి. ఇటువంటి సేవా అభిరుచి ప్రస్తుతం ఎవరిలోనూ అంతగా లేదు అని తండ్రికి తెలుసు. లక్షణాలు కూడా మంచిగా ఉండాలి కదా, అంతేకాని డిస్సర్వీస్ చేసి యజ్ఞం పేరును కూడా అప్రతిష్టపాలు చేసి తమను తాము కూడా నష్టపరచుకోవడం కాదు. బాబా అయితే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. బ్యాడ్జీలు మొదలైన వాటి కోసం ఎంత చింత ఉంటుంది, కానీ డ్రామానుసారంగా వాటికి ఇంకా కొద్ది సమయం ఉంది అని అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణల ట్రాన్స్లేట్ చిత్రం కూడా ఫస్ట్ క్లాస్ అయింది. కానీ పిల్లలపై ఈరోజు బృహస్పతి దశ కూర్చుంటే రేపు రాహు దశ కూర్చుంటుంది. డ్రామాలో సాక్షిగా ఈ పాత్రను చూడవలసి ఉంటుంది. ఉన్నత పదవిని పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది గ్రహచారం తొలగిపోయే అవకాశం కూడా ఉంది. గ్రహచారం తొలగిపోతే వారు మళ్ళీ పైకి గెంతుతారు. పురుషార్థం చేసి మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి, లేకపోతే కల్పాంతరాల కొరకు సర్వనాశనం అయిపోతుంది. కల్పపూర్వముల గ్రహచారం వచ్చింది అని అర్థం చేసుకుంటారు. శ్రీమతంపై నడవకపోతే పదవి కూడా లభించదు. ఉన్నతమైనది భగవంతుని శ్రీమతం. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. వారు కేవలం ఈ చిత్రాన్ని బాగా తయారు చేశారు, కానీ మీకు ఈ చిత్రాన్ని చూడటంతోనే మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం మొత్తం సృష్టి చక్రం బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా నాలెడ్జ్ఫుల్గా తయారవుతారు. బాబాకైతే ఈ చిత్రాన్ని చూస్తేనే చాలా సంతోషం కలుగుతుంది. నేను చదువుకుని ఇలా తయారవబోతున్నాను అని విద్యార్థులకైతే సంతోషం కలగాలి కదా. చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది, అంతేకాని భాగ్యంలో ఏది ఉంటే అది లభిస్తుందిలే అని అనుకోకూడదు. పురుషార్థం ద్వారానే ప్రారంధం లభిస్తుంది. పురుషార్థం చేయించే తండ్రి లభించారు. వారి శ్రీమతంపై నడవకపోతే దుర్గతి పొందుతారు. మొట్టమొదటైతే ఎవరికైనా ఈ బ్యాడ్జీ పైనే అర్థం చేయించండి. అప్పుడు ఎవరైతే యోగ్యులో వారు వెంటనే ఇవి మాకు లభిస్తాయా అని అడుగుతారు. ఎందుకు లభించవు అని చెప్పండి. ఈ ధర్మానికి చెందిన వారికి బాణం తగులుతుంది, వారి కళ్యాణం జరుగుతుంది.
తండ్రి అయితే క్షణంలో అరచేతి నుండి వైకుంఠాన్ని అందిస్తారు. ఇందులో అయితే చాలా సంతోషం ఉండాలి. మీరు శివుని భక్తులకు జ్ఞానాన్ని ఇవ్వండి. నన్ను స్మృతి చేయటం ద్వారా మీరు రాజులకే రాజులుగా తయారవుతారని శివ్ బాబా చెప్తున్నారు. వారికి తెలియచేయండి. రోజంతా ఇదే సేవ చెయ్యండి. విశేషంగా బెనారస్లో శివుని మందిరాలు చాలా ఉన్నాయి. అక్కడ సేవ బాగా జరిగే అవకాశం ఉంది. ఎవరో ఒకరు వెలువడతారు. ఇది చాలా సహజమైన సేవ. ఎవరైనా ఈ సేవ చేసి చూడండి. భోజనం ఎలాగైనా దొరుకుతుంది. సేవ చేసి చూడండి. అక్కడ సెంటర్ అయితే ఉంది కదా. మందిరానికి ఉదయాన్నే వెళ్ళండి, రాత్రికి తిరిగి రండి. సెంటర్ని తయారు చేయండి. అన్నింటికన్నా ఎక్కువగా మీరు శివుని మందిరాల్లో సేవ చేయగలుగుతారు. ఉన్నతోన్నతమైనది శివుని మందిరం. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం ఉంది. రోజంతా అక్కడికి వెళ్ళి సేవ చేసి అనేకుల కళ్యాణం చేయొచ్చు. ఈ బ్యాడ్జీ సరిపోతుంది. ప్రయత్నించి చూడండి. బాబా అంటారు, ఈ బ్యాడ్జీలు 1,00,000 ఏమిటి, 10 లక్షలు తయారు చేయించండి. వృద్ధాప్యంలో ఉన్నవారైతే చాలా మంచి సేవ చేయగలరు. ఎంతోమంది ప్రజలు తయారవుతారు. తండ్రి కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అంటారు. మన్మనాభవ అనే పదాన్ని మర్చిపోయారు. ఇది శివ్ భగవాన్ వాచం. శివ్ బాబా ఈ శ్రీకృష్ణుడు కూడా ఆ పదవిని ప్రాప్తింప చేయిస్తారు. ఇక ఎదురు దెబ్బలు తినవలసిన అవసరం ఏముంది? తండ్రి అయితే కేవలం నన్ను మాత్రమే స్మృతి చెయ్యండి అని అంటారు. మీరు శివుని మందిరాల్లో అన్నిటికన్నా మంచి సేవ చేయగలుగుతారు. సేవా సఫలత కొరకు దేహీ అభిమాని అవస్థలో స్థితులయ్యి సేవ చేయండి. హృదయం స్వచ్ఛంగా ఉంటే సర్వ మనోకామాలు స్వతహాగానే నెరవేరుతాయి. బెనారస్ కొరకు బాబా విశేషంగా సలహా ఇస్తున్నారు. అక్కడ వానప్రస్థుల ఆశ్రమాలు కూడా ఉన్నాయి. మేము బ్రహ్మ పిల్లలమైన బ్రాహ్మణుము అని చెప్పండి. తండ్రి బ్రహ్మ ద్వారా తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకే ఉపాయమూ లేదు. ఉదయం నుండి రాత్రి వరకు శివుని మందిరంలో కూర్చుని సేవ చేయండి. ప్రయత్నం చేసి చూడండి. శివ్ బాబాయే స్వయంగా అంటారు, నా మందిరాలైతే ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. వీరు శివబాబాను మహిమ చేస్తున్నారు అని ఇంకా సంతోషిస్తారు. ఇతను బ్రహ్మ, వీరు బ్రాహ్మణులు, వీరేమీ దేవత కారు అని చెప్పండి. వీరు కూడా శివబాబాను స్మృతి చేసి పదవిని పొందుతారు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని శివబాబా వీరి ద్వారా చెప్తారు. ఇది ఎంత సహజం. వృద్ధులను ఎవ్వరూ అవమానించరు. బనారస్లో ఇంతవరకు అంత సేవ ఏమీ జరగలేదు. బ్యాడ్జీలు లేక చిత్రాలపై అర్థం చేయించడం అయితే చాలా సహజం. ఎవరైనా పేదవారు ఉంటే వారికి మీకు ఇది ఉచితంగా ఇస్తాము అని చెప్పండి. షావుకారులు అయితే మీరు ఇస్తే అనేక మంది కళ్యాణం కోసం ఇంకా ఎక్కువగా ముద్రిస్తాము, అప్పుడు మీ కళ్యాణం కూడా జరుగుతుంది అని చెప్పండి. మీ ఈ వ్యాపారం అన్నిటికన్నా లాభదాయకమైనది. ఎవరైనా ప్రయత్నించి చూడండి. మధురాతి మధురమైన సికిలైతే పిల్లలకి మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి ఆ తర్వాత సేవ చేయాలి. ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తారో, మంచి లక్షణాలు ఉన్నాయో వారికి తప్పకుండా గౌరవాన్ని ఇవ్వాలి. రెండో పాయింట్, కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. సేవలో సఫలత కొరకు తమ అవస్థను దేహీ అభిమానిగా తయారు చేసుకోవాలి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. వరదానం, సర్వ సమస్యలు వీడ్కోల సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూప భవ. వరదానం యొక్క వివరణ, ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో అప్పుడు సమాధాన స్వరూపాత్మల మాల తయారవుతుంది.
సంపూర్ణ స్థితిలో సమస్యలు అనేవి బాల్యపాటలాగా అనుభవం అవుతాయి, అంటే సమాప్తమైపోతాయి. ఏ విధంగా బ్రహ్మా బాబా ఎదురుగా పిల్లలు ఎవరైనా సమస్యను తీసుకుని వచ్చినట్లయితే వారికి సమస్యకు సంబంధించిన విషయాలను మాట్లాడేందుకు ధైర్యం కూడా ఉండేది కాదు. వారు ఆ విషయాలనే మర్చిపోయేవారు. అదేవిధంగా పిల్లలని మీరు కూడా సమాధాన స్వరూపులుగా అయినట్లయితే అర్ధకల్పం కొరకు సమస్యల వీడ్కోల సమారోహం జరుగుతుంది. విశ్వం యొక్క సమస్యలకు సమాధానమే పరివర్తన. స్లోగన్: ఎవరైతే సదా జ్ఞానాన్ని స్మరిస్తారో వారు మాయా ఆకర్షణ నుండి రక్షింపబడతారు. ఓం శాంతి.